హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే మీ ముందుకు తెచ్చేసానండి. ఇదైతే శారీలోని బ్లౌజ్ అన్నమాట. దీనికి ఇలా హై నెక్లో ఐ షేప్ ఇచ్చి ఇలా డిజైన్ చేసాము. ఈ నెక్కి అయితే ఇలా చిన్న చిన్న సమోసాలు ఇలా డిజైన్ చేసాము. అలాగే స్లీవ్స్కి కూడా ఇలా సమోసా షేప్లోనే డిజైన్ చేసామన్నమాట. కస్టమర్ అయితే మనకి ఇదే అడిగారు. షార్ట్ స్లీవ్స్కి ఇలా డిజైన్ చేసామండి. బ్యాక్ సైడ్లో పోట్లీ బాల్స్ కూడా పెట్టేసాము దీనికి. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఉక్సేనండి. బోట్ నెక్తో ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చి స్టిచ్ చేస్తామన్నమాట. ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అండి. ఇదైతే ప్లెయిన్ బ్లౌజే. ఇది ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ అయితే స్లీవ్స్ అయితే ఇలా డిజైన్ చేసామండి. బార్డర్ అలాగే కిందన కూడా చిన్ని బార్డర్, శారీలో క్లాతే ఇలా చిన్ని బార్డర్ వచ్చిందనమాట. ఇలా డిజైన్ చేసాము. వన్ సైడ్ మాత్రమే వచ్చింది ఇది. ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ చేసామన్నమాట. డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా స్టిచ్ చేసామండి. ఇదైతే బ్యాక్ సైడ్ 3 పాయింట్ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా అదే షేప్ ఇచ్చి క్రాస్ కటింగ్ ఇచ్చి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామండి. దీనికి మనం హెమ్మింగ్ చేసాము. బ్లౌజ్ అయితే లాస్ట్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉన్నింది. ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇలాంటి నార్మల్ బ్లౌజెస్ అయితే చాలానే వస్తుంటాయండి. అన్ని వీడియోస్ తీయలేం కదా, ఏదో వీలైనప్పుడు మాత్రం ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇదైతే ఇలా షార్ట్ స్లీవ్స్కి బఫ్ ఇచ్చి స్టిచ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా షార్ట్ స్లీవ్స్కి బఫ్ ఇచ్చాము. ఇలా అదే ఫ్రిల్ అంటారు కదా, ఫ్రిల్ ఇచ్చి స్టిచ్ చేసాము. రౌండ్ నెక్ అండి. ఇదైతే బ్యాక్ షేప్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసాము. దీనికే చిన్నగా పైపింగ్ ఇచ్చేసామన్నమాట. ఇది కూడా శారీలోని బ్లౌజేనండి, కానీ మన దగ్గర శారీ అయితే లేదు. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజే. దీనికి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామన్నమాట. ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా శారీలోని బ్లౌజేనండి. ఇది కూడా మన దగ్గర శారీ అయితే లేదు ప్రజెంట్. కస్టమర్స్ అయితే మనకు బ్లౌజెస్ మాత్రమే ఇచ్చారు. ఇదైతే బ్యాక్ సైడ్ అయితే ఈ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామండి. దీనికి కూడా మనం హెమ్మింగే ఇచ్చాము. ఇది కూడా షార్ట్ స్లీవ్స్కి ఇలా బఫ్ ఇచ్చామన్నమాట. షార్ట్ స్లీవ్స్కి ఇలా ఫ్రిల్ ఇచ్చి స్టిచ్ చేసామండి. కస్టమర్ అయితే మనకు ఇదే అడిగారు, అందుకని మనం ఇలా స్టిచ్ చేసామన్నమాట. దీనికి కూడా ఫ్రంట్ సైడ్ 3 పాయింట్ నెక్ ఇచ్చేసామండి. చూస్తున్నారు కదా, 3 పాయింట్ నెక్. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇది కూడా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఇలా లీఫ్ షేప్ ఇచ్చి ఇలా డిజైన్ చేసామన్నమాట. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉన్నింది. హై నెక్లోనే ఇలా మనం డిజైన్ చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చి అదే గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసామన్నమాట. అదే క్లాత్తో బార్డర్ అయితే మనకు గోల్డ్ కలర్ ఉన్నింది కదా, అందుకనే గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ కటింగేనండి. ఇది క్రాస్ కటింగ్ అయితే కాదు. ఇది కూడా నెక్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉన్నింది. పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. ఇందులోని శారీ కూడా మన దగ్గర లేదు. కస్టమర్ మనకు బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు. ఇంకొక బ్లౌజ్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఇదే కస్టమర్దండి. ఈ నెక్ షేప్ అయితే ఇచ్చేసామన్నమాట. దీనికి శారీ అయితే పింక్ కలర్ ఉన్నింది, అందుకనే మనం పింక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. ఇది షార్ట్ స్లీవ్స్ అండి. ఇది కూడా నార్మల్ కటింగే బ్లౌజ్. దీనికి క్లాత్ చాలట్లేదని కిందనైతే మనం క్రాస్ బెల్ట్కి ఇలా బార్డర్ ఇచ్చేసామండి. ఫ్రంట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ షేపే ఇచ్చి ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా డిజైన్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బార్డర్ అయితే కిందన క్రాస్ బెల్ట్కి ఇచ్చేసామండి. మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి.